అందరికీ నమస్కారం అండి. నేను సుబ్బు హైకోర్టు అడ్వకేట్ని. ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నా. విడాకులు తీసుకోకుండా భార్య కానీ భర్త కానీ వేరే వ్యక్తులతో సహజీవనం చేయవచ్చా? చేస్తే వాడికి శిక్షలు ఎలా ఉంటాయి? వాడి గురించి కోర్టు ఏం చెబుతుంది సార్? అంటే ముఖ్యంగా ఇలాంటి అంశాల్ని మనం మానవతా దృష్టితో ఆలోచించినట్లయితే, అంటే ఒక భార్యాభర్త అంటే పెళ్ళైన తర్వాత, వివాహం అయిన తర్వాత, వాళ్ళు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత భర్త వేరే భార్యతోని కానివ్వండి, భార్య వేరే పురుషుడితో కానివ్వండి, అంటే అక్రమ సంబంధం పెట్టుకోవడం అనేది ఏంటంటే మానవత్వంగా ఆలోచించినట్లయితే ఇట్స్ నాట్ ఏ కరెక్ట్. యాజ్ ఏ ఒక అడ్వకేట్గా నేను చట్టాన్ని గౌరవించినప్పటికీ కూడా ఇలాంటి అంశం మాత్రం నా మనసు ఎందుకు అంగీకరించదు. నాది కాదు, చాలామంది పురుషుల యొక్క వ్యక్తిత్వం కానీ స్త్రీల యొక్క వ్యక్తిత్వం కానీ అందుకు అంగీకరించదు. కానీ ఇప్పుడున్న నవీన కాలంలోని చట్టాలు, కానీ పూర్వకాలం అంటే మనకి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ రావడానికంటే ముఖ్యంగా 2019లోని చట్టాల కంటే ముందుగా 497 అంటే వివాహ చట్టం 1955లోని సెక్షన్ 497లోని అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏది అంటే ఒక స్త్రీకి వివాహమైందని తెలిసి కూడా వేరొక పురుషుడు ఆ స్త్రీ యొక్క భర్త అనుమతి లేకోకుండా ఆ అమ్మాయితో సంభోగించినట్లయితే ఇది ఏంటంటే వ్యభిచారం కిందకి, అడల్టరీ అంటే వ్యభిచారం కిందకు వస్తుంది. ఎవరైతే ఆ అత్యాచారం చేసిన వ్యక్తి ఉన్నాడో, ఏది భర్త యొక్క అనుమతి లేకోకుండా ఆ అత్యాచారం చేయబడిన వ్యక్తికి 5 సంవత్సరాల జైలు శిక్ష, తర్వాత జరిమానా కూడా విధించడం జరిగేది. అలాగే ఇప్పటికీ కూడా ఈ సెక్షన్ 497 సెక్షన్ ఆ స్త్రీకి ఇష్టం లేకోకుండా వేరే పురుషుడు ఆమె పైన అత్యాచారం చేసి సంభోగించినట్లయితే ఇలాంటి శిక్షలు వర్తిస్తాయి. కానీ ఆ స్త్రీ అందులో ఇష్టపూర్వకంగా కలిసినప్పటికీ కూడా ఆ స్త్రీ మాత్రం ఆ సెక్షన్లోకి అప్లికేబుల్ కాదు. సో అదేవిధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఏముందంటే, ఒక స్త్రీ అక్రమ సంబంధం కలిగి ఉంటే అది ఏంటంటే ఆమెను శిక్షించడానికి అర్హత లేదన్నట్టు. సో ఆ స్త్రీని మనం శిక్షించలేము చట్టపరంగా. కానీ అబ్బాయి అలా జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ని తీసుకోలేడు కాబట్టి తను ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్ని తన పిటిషన్లో పేర్కొని ఆమె పైన విడాకులకి అప్పీల్ చేసుకొని విడాకులు పొందవచ్చు. కాబట్టి ఈ భార్యాభర్తలు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత వేరే థర్డ్ పర్సన్, అది భర్త విషయంలో కానివ్వండి, భార్య విషయంలో కానివ్వండి, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు అంటే వాళ్ళని శిక్షించే చట్టాలు మన దగ్గర అంత కఠినతరంగా లేవు. అంటే ఉన్నప్పటికీ కూడా దాంట్లోని మార్పులు చేర్పులు చేయడం జరిగిందన్నమాట. సో 497 ప్రకారం భర్త అనుమతి లేకుండా భార్య పైన వేరే పురుషుడు లైంగిక చర్య చేసినట్లయితే దానికి భార్య సపోర్ట్ చేసినా, భార్య సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా భార్య ఇందులోకి అప్లికేబుల్ కాదు, తనకి శిక్ష పడదు. కానీ ఎవరైతే సంభోగించినటువంటి వ్యక్తి ఉన్నాడో థర్డ్ పర్సన్, అతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష, అదేవిధంగా జరిమానా కూడా విధించడం జరుగుతుంది.